హాయ్. లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉందా? మోయలేని ప్రాబ్లం ఉందా? ఒక చిన్న కథ చెప్తాను. నేను ఒకసారి వెళ్ళేటప్పుడు ఒక కార్ మెకానిక్ తను ఏం చేశాడు అంటే, ఆ కార్‌ని ఒక టూల్‌తో పైకి లిఫ్ట్ చేసి మంచిగా నిల్చొని రిపేర్ చేస్తున్నారనమాట. తనకి కార్ మోయడం అనేది పెద్ద బరువు. బట్ హీ నో థాట్ దెర్ ఈజ్ ఎ టూల్ టు లిఫ్ట్ ద కార్. అదెంత బరువైనా గూడా ఒక టూల్ ఉంది మంచిగా అది యూజ్ చేసి లిఫ్ట్ చేసి రిపేర్ చేస్తున్నారనమాట. సో, మనకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్. దానికొక సొల్యూషన్ వెతకాలి గదా! అది ప్రాబ్లమ్. సో, నేనేమంటున్నానంటే ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అనేది ఉంటది. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ వీ నీడ్ టు బీ పేషెన్స్. భయపడకుండా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా వస్తది అని కొంచెం రిసర్చ్ చేయడమో, లేదంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళ దగ్గరికెళ్ళి ఎలా సాల్వ్ చేశారు అని అడగడము, లేదంటే యూట్యూబ్‌లో చూస్తే గూడా మనకి ఎన్నో థింకింగ్స్ రావచ్చు. మేబీ ఫినాన్షియల్ అయితే డబ్బులైతే రావు. బట్ ఆ డబ్బుల్ని ఎలా సంపాదించాలా అనే ఐడియాస్ అయితే వస్తాయి. సో, ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ వీ నీడ్ టు బీ పేషెన్స్ అండ్ వీ నీడ్ టు రిసర్చ్ సంథింగ్. అంతే. ఓకే. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. థ్యాంక్ యూ అండ్ బాయ్.